హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కిచెన్ విత్ కేటీనా. మీరు ఎప్పుడైనా మెంతికూర బాయిల్ కర్రీ ట్రై చేశారా? మెంతికూర బాయిల్ కర్రీ ఎలా ట్రై చేయాలో చూసేద్దాం. మెంతాకుని ఫ్రెష్గా కడుక్కోవాలి. నెక్స్ట్ బాయిల్ ఎగ్స్. ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. కావాల్సిన ఐటమ్స్ 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాల పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, జీలకర్ర, కారం, కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాస్, గరం మసాలా అండ్ బాయిల్ ఎగ్స్. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొత్తిమీర వేసుకొని కొంచెం ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న మెంతాకుని వేసేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత బాయిల్ ఎగ్స్ వేసుకొని చిన్నగా కలుపుకుంటూ ఉండాలి. 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.